నెక్స్ట్ వచ్చేసి ఈ చెట్టు పాలకూర అనమాట. అయితే మామూలుగా విత్తనాలు పడ్డాయి. ఇది అసలు దీంట్లో జామ చెట్టు ఉండే అనమాట. జామ చెట్టు చచ్చిపోయినాక ఫ్రూట్స్ అయితే ఇస్తుంటారు చూడండి. ఇక్కడ 2 ఫ్రూట్స్, అక్కడ ఒకటి, మనకి ఇక్కడ 2, మళ్ళీ ఇక్కడ 1, అట్లా ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో జామ చెట్టు చిన్నగా ఉన్నప్పుడు మనకు మంచిగా వచ్చేస్తుంది. సో ఇవన్నీ మల్బరీ ఫ్రూట్స్ అనమాట. ఇవి కొంచెం బ్లాక్ కలర్ వచ్చినాక మనకు తినడానికి బాగుంటాయి. ఇప్పుడు కూడా తినొచ్చు కానీ చాలా పుల్లగా ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఇవి కొంచెము బ్లాక్ కలర్ వచ్చినాక తినాలన్నమాట. అయితే మనకు పక్షుల నుంచి ప్రాబ్లం ఉంటుంది. పక్షులు తినేసి వెళ్ళిపోతుంటే కొంచెం చూసుకోవాలి జాగ్రత్తగా. సో ప్రస్తుతం అయితే కొన్ని ఉన్నాయి కాబట్టి మేము అంత కేర్ తీసుకుంటలేము. తింటే తిన్నాయిలే అని ఊరుకుంటున్నాం అనమాట. సో ఇది వచ్చేసి చెర్రీ ప్లాంట్ అనమాట. ఈ చెర్రీ ప్లాంట్ అనేది వచ్చినప్పటి నుంచి ఎక్కువ అయితే గ్రోత్ అయితే ఉంది కానీ ఒక్క ఫ్రూట్ కానీ ఫ్లవర్ కానీ ఏది ఇయ్యలేదు. ఇది ఎన్ని రోజులకి మన చేతికి వస్తాయని మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. కామెంట్లో మేము తెలుసుకుంటాం ఎట్లా అని. అయితే ఈసారి మనం ఫ్లవర్ సెక్షన్కి పోదాం. ఫ్లవర్ సెక్షన్లో ఏ విధంగా ఉన్నాయి ఫ్లవర్స్ అని కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూస్తాం. చాలా బాగున్నాయి ఫ్లవర్స్. ఏమైందంటే ఈ కంప్లీట్గా డ్రాగన్ ఫ్రూట్ని ఆకు ఏదైతే ఉందో ఆకును మొత్తం పురుగు తినేయడం అయితే జరిగింది. ఇక్కడ ఒక హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మళ్ళీ మనం టెర్రస్ గార్డెన్లోకి అయితే వచ్చేసాం అనమాట. అయితే టెర్రస్ గార్డెన్లో పరిస్థితి ఎట్లా ఉంది ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అనమాట. అయితే డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ చాలా గట్టిగా ఉంటుంది, ఆకు కూడా చాలా బలంగా ఉంటుంది. అయితే మేము దీనికి పురుగు పట్టదేమో అనే అభిప్రాయంలో ఉన్నాం అనమాట. అయితే పొద్దున లేచి చూసేటప్పటికి మనకి ఏమైందంటే ఈ కంప్లీట్గా డ్రాగన్ ఫ్రూట్ని ఆకు ఏదైతే ఉందో ఆకును మొత్తం పురుగు తినేయడం అయితే జరిగింది. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. అయితే దీని పక్కకి ఒకటి వామ చెట్టు లాంటిది ఉండేది అనమాట. ఆ వామ చెట్టుకి ఫస్ట్ పురుగు పట్టింది. అయితే దాన్ని తీయకుండా దీని పక్కకే ఉంచినాం అనమాట. ఉంచడం వల్ల ఏమైందంటే దాంట్లో ఉన్న పురుగు ఈ చెట్టుకు కూడా, మొత్తం డ్రాగన్ ఫ్రూట్ చెట్టుకు కూడా ఎక్కేసి కంప్లీట్గా ఈ ఆకు ఇక్కడ 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 వచ్చేసి ఇంత పెద్ద ఆకు ఉండే అనమాట. సేమ్ దీనిలాగా ఒక ఆకు ఉండేది. ఆకు మొత్తం తినేయడం జరిగింది ఆ పురుగులన్నీ కలిసి. సో ఆ చెట్టు అయితే తీసేసినాం, పురుగులు కూడా తీసేయడం అయితే జరిగింది. సో మేము మా అభిప్రాయం తప్పనమాట. డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్‌కి కూడా పురుగులు పడతాయి. జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఇదొకటి నేర్చుకున్నాం అనమాట. అయితే డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ప్రస్తుత పరిస్థితి ఇది. దీనికి స్టాండ్ అయితే తయారు చేయాలి. ఈ వీకెండ్ మనము చేద్దాము. ప్రతి వీకెండ్ ఈ వీకెండ్ చేద్దాం, ఈ వీకెండ్ చేద్దాం అనుకుంటా ఎప్పుడు డిలే అయిపోతుందనమాట వర్క్. నెక్స్ట్ వచ్చేసి బంతి చెట్టు. ఈ బంతి చెట్టు వచ్చేసి సో ఇదొచ్చేసి బంతి చెట్టు అనమాట. బంతి చెట్టు బాగానే వస్తుంది. అయితే మేము పువ్వులు ఎక్కువ తెంపట్లేదు. దానిపైనే వాడిపోతున్నాయి అనమాట. అయితే అవి మొత్తం వాడినాక తీసి మనం విత్తనాల్లాగా చేస్తాము. మళ్ళీ ఏస్తాము. అది ఎట్లా చేస్తారనేది మీకు ఇంకో వీడియోలో చూపిస్తా అనమాట. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి మనకు సపోటా చెట్టు అనమాట. సపోటా చెట్టు కూడా చాలా బాగా వస్తుంది. చూడండి. అయితే సపోటా చెట్టుకి మనకు ఫ్లవర్స్ చూడొచ్చు. చిన్ని చిన్ని ఫ్లవర్స్. అయితే ఈ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో మనకు నిలబడట్లేదు. ఎందుకంటే మనకు ఇంకా బలం రాలేదు. స్టెమ్ చూడండి, ఇంకా చాలా సన్నగా ఉంది దీని స్టెమ్. చూడండి, ఇంకా స్టెమ్ చాలా సన్నగా ఉంది. బలం రాలేదు. కొంచెం పెద్దగా అయినాక గానీ మనకు ఈ పూత అయితే నిలబడదనమాట. ఈ విధంగా వస్తూ రాలిపోతూ ఉంటది. కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఒకవేళ పూత రాకున్నా, చేయకున్నా టెన్షన్ పడాల్సిన పని లేదు. అయితే ఈ విధంగా వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు మందార చెట్టు. నెక్స్ట్ వచ్చేసి ఈ చెట్టు పాలకూర అనమాట. అయితే మామూలుగా విత్తనాలు పడ్డాయి. ఇది అసలు దీంట్లో జామ చెట్టు ఉండే అనమాట. జామ చెట్టు చచ్చిపోయినాక 2, 3 విత్తనాలు అయితే దీంట్లో పడ్డాయి అనమాట. 2, 3 విత్తనాలు పడ్డాక ఇక్కడైతే పాలకూర ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. చూడండి, పాలకూర 2, 3 విత్తనాలకి ఇంత వస్తే మనం మొత్తం వేస్తే ఏ విధంగా వస్తుందో మీరు ఆలోచించవచ్చు. యాక్చువల్గా ఇది జామ చెట్టు. అయితే ఇది ఎండిపోయింది అనమాట దీంట్లో వేస్తే. సో ఇంకొక జామ చెట్టు అనమాట. ఇవన్నీ హైబ్రిడ్ జాతికి చెందినవి. చిన్నప్పుడే మనకు పండ్లు ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. అటువంటివి చూసి మనం టెర్రస్ గార్డెన్ కోసం తేవడం జరిగింది. సో మీకు ఇది చూస్తే అర్థమైపోతుంది. ఈ జామ చెట్టు ఏదైతే ఉందో ఇది మనం టెర్రస్ గార్డెన్ హాయిగా పెంచుకోవచ్చు. ఎక్కువ హైట్ అయితే ఉండదు. మనకు ఒక 6 ఫీట్ దాకా హైట్ అయ్యి ఫ్రూట్స్ అయితే ఇస్తుంటారు. చూడండి, ఇక్కడ 2 ఫ్రూట్స్, అక్కడ ఒకటి, మనకి ఇక్కడ 2, మళ్ళీ ఇక్కడ 1, అట్లా ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో జామ చెట్టు చిన్నగా ఉన్నప్పుడు మనకు మంచిగా వచ్చేస్తుంటాయి అనమాట. ఫ్రూట్స్ అయితే ఉన్నాయన్నమాట. అయితే మనకు ఇంకో జామ చెట్టు కూడా ఉంది. సో మనం మొత్తం 3 జామ చెట్లు అయితే ప్రస్తుతం మన టెర్రస్ పైన ఉన్నాయన్నమాట. సో ఇది జామ చెట్టు అనమాట. దీంట్లో నుంచి ఆల్రెడీ మనం 2 టైమ్స్ జామకాయలు హార్వెస్ట్ చేసినాము. 4 వచ్చినాయి ఈచ్ టైం. సో ఈసారి ఇంకా ఒక జామకాయ అయితే ఉంది. ఇట్లా ఇది చాలా బాగా పెరుగుతుంది. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రూట్స్ అనమాట. మల్బరీ ఈ పళ్ళు ఏవైతే ఉన్నాయో మీరు చూడొచ్చు. మీరు కనిపిస్తుందా మల్బరీ ఫ్రూట్స్? సో ఇవన్నీ మల్బరీ ఫ్రూట్స్ అనమాట.
ఇవి కొంచెం బ్లాక్ కలర్ వచ్చినాక మనకు తినడానికి బాగుంటాయి. ఇప్పుడు కూడా తినొచ్చు కానీ చాలా పుల్లగా ఉంటాయి అనమాట. సో ఇప్పుడు తినొద్దు మనం దీన్ని. ఇవి కొంచెము బ్లాక్ కలర్ వచ్చినాక తినాలన్నమాట. అయితే మనకు పక్షుల నుంచి ప్రాబ్లం ఉంటుంది. పక్షులు తినేసి వెళ్ళిపోతుంటే కొంచెం చూసుకోవాలి జాగ్రత్తగా. సో ప్రస్తుతం అయితే కొన్ని ఉన్నాయి కాబట్టి మేము అంత కేర్ తీసుకుంటలేము. తింటే తిన్నాయిలే అని ఊరుకుంటున్నాం అనమాట. సో ఇది వచ్చేసి చెర్రీ ప్లాంట్ అనమాట. ఈ చెర్రీ ప్లాంట్ అనేది వచ్చినప్పటి నుంచి ఎక్కువ అయితే గ్రోత్ అయితే ఉంది కానీ ఒక్క ఫ్రూట్ కానీ ఫ్లవర్ కానీ ఏది ఇయ్యలేదు. ఇది ఎన్ని రోజులకి మన చేతికి వస్తుందని మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. కామెంట్లో మేము తెలుసుకుంటాం ఎట్లా అని. అయితే ఈసారి మనం ఫ్లవర్ సెక్షన్కి పోదాం. ఫ్లవర్ సెక్షన్లో ఏ విధంగా ఉన్నాయి ఫ్లవర్స్ అని కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాం. చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే. అయితే ఇది వచ్చేసి వైట్ చామంతి చెట్టు అనమాట. అయితే ఈ వైట్ చామంతి ఎంత బాగుందో మీరు చూడొచ్చు. ఇది రాత్రి చాలా బాగా వర్షం పడ్డది అనమాట. వర్షం పడ్డప్పుడు కొంచెం ఒక సైడ్కి ఒరిగిపోయింది ఇది వర్షం దెబ్బకి. అయితే మేము మళ్ళీ కట్ట అయితే పెట్టి ఈ విధంగా కట్టడం జరిగింది వైట్ చామంతి. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చామంతి. గ్రీన్ చామంతి చాలా రేర్ అనమాట. అయితే ఇది ఇంకా మనకు మొగ్గలు అయితే ఉన్నాయి, ఇంకా రాలేదు. ఈ గ్రీన్ చామంతి చాలా బాగుంటుంది. అసలు ఇవి ఫ్లవర్ ఒకసారి విచ్చుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట గ్రీన్ ఫ్లవర్. అయితే ఇది వచ్చేసి మనకు పింక్ కలర్ చామంతి అనమాట. ఇది ముద్దగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు చూడొచ్చు ఎంత బాగుందో అసలు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అయితే రాత్రి వర్షం పడి దీంట్లో నీళ్లు కూడా నిలిచినాయి అనమాట. ఇంకా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది నీళ్ళతో మెరుచుకుంటా. చూడండి ఎంత బాగుంది అసలు. చాలా సూపర్గా ఉన్నాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు కొంచెం ఎల్లోయిష్ చామంతి అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ చామంతి. అయితే ఇది కొంచెము వాడిపోయింది, కొన్ని రోజులు అయిపోయింది అనమాట పూసి, అందుకొంచెం కొంచెం వాడిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ చామంతి పూలు అనమాట. ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి చూడడానికి. మీరు కనుక మీ టెరెస్ గార్డెన్ ఉంటే కామెంట్ చేయండి ఎంత బాగున్నాయి చూడండి. ఇది బంతి పూలు లాగా ముద్దగా ఉన్నాయి, అదే విధంగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి మనం సిటీజీ గ్రూప్లో మనం ఫ్లవర్ ప్లాంట్స్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు తెచ్చుకున్నాం అనమాట. చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి మనకి ఇంకో పింక్ కలర్ చామంతి అనమాట. చూడండి ఎంత బాగుంది అసలు. ఇవన్నీ ఈ ఇంకోటి ఇది కాకుండా మన దగ్గర ఇంకొకటి ఉంది, అసలు బంతి చెట్టులానే ఉంది. ఇది కూడా చామంతి అనమాట. సో ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి అసలు. ఈ చామంతి ఇంకా చాలా బాగుండేది, ఇది ఒకటి కోల్పోయాం. ఈ సన్ఫ్లవర్ చామంతి సన్ఫ్లవర్ టైప్ లో ఉండేది, ఏమైందో తెలియదు, కలర్ చేంజ్ అయిపోయింది, మొక్క కూడా వాడిపోయింది. అందరూ చాలా బాగుంది అని అన్నారు. ఇది ఇందులోనే ఇది సింగిల్ ఫ్లవర్ మొత్తం ముద్దగా ఉంటుంది కదా, ఇది సింగిల్ అన్నమాట, మధ్యలో ఇలా ఉంటుంది. సో ఇది ఒక చామంతి, ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది పింక్ లోనే. అయితే మనకి అరౌండ్ 12 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ చామంతి, 15 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ చామంతి చెట్లు అయితే వచ్చినాయి అనమాట మనకు సిటీజీ గ్రూప్ వాళ్ళు పంపిణీ చేసినప్పుడు. అయితే చాలా బాగా అయితే ఉన్నాయి. ఈ టెర్రస్ గార్డెన్ కి అట్రాక్షన్ వచ్చింది అనమాట దీనివల్ల. ఓకే, సో ఇదండి ప్రస్తుతం టెర్రస్ గార్డెన్ పరిస్థితి ఆఫ్టర్ రెయిన్. సో మనకు వచ్చేసి అదే విధంగా మనకు ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో ఆకుకూరలు పురుగులు కొట్టేయడం వల్ల కట్ చేయాల్సి వచ్చింది. దాదాపు ఆకుకూరలని కట్ చేసేసినాము. చాలా అయితే చాలా బాగున్నాయి అసలు. పాలకూర, చుక్కకూర టేస్ట్ అసలు బయట దొరకదు ఇంత టేస్ట్ అయితే. మళ్ళీ మట్టి ప్రాబ్లం మాకు మెయిన్ గా ఇచ్చింది ఏంటంటే, మేము అన్ని కలిపిన మట్టి తీసుకొచ్చాము. ఈ మట్టి వల్ల ఏంటంటే చెట్లు చచ్చిపోతున్నాయి, పురుగులు ఎక్కువ పడుతున్నాయి. ఇందులో ఎర్రమట్టి లేదు, మొత్తం కంపోస్టే ఉంది. మెయిన్ ప్రాబ్లం అయితే మాకు ఇది ఒకటి వచ్చింది. కాబట్టి ఈ ఆకుకూరలు వీటిల్లో కొంచెం ఈ మట్టి తీసేసి మళ్ళీ ఎర్రమట్టి మిక్స్ చేసి కంప్లీట్ గా గార్డెన్ ని ఒకసారి మళ్ళీ మొత్తం అన్ని కూడా పెడతాము. ఇంకోటి ఇవి చాలా చిన్న కుండీలు అయిపోవడం వల్ల ఏంటంటే ఆపలేకపోతున్నాయి, పువ్వులు పూసిన ఇవి చెట్టు పెద్దగా అయినా ఆపలేకపోతున్నాయి. వీటిని కూడా కొంచెం పూలు అయిపోయిన తర్వాత మళ్ళీ రీపాట్ అనేది చేయాలి. కొంచెం పెద్ద కుండీ, ఇంత కుండీ ఉంటే కనుక ఓకే, దీనికి ఇవి ఆపలేకపోతున్నాయి. చాలా చిన్న కుండీలు, పూలు అయితే బాగా పూస్తున్నాయి. మళ్ళీ వీటిని ఎలా చేంజ్ చేస్తాము, ఈ మట్టి అంతా తీసేసి మళ్ళీ కొత్తగా ఎలా విత్తనాలు వేస్తాము అనేది ఫర్దర్ వీడియోస్ లో మీకు చూపిస్తాము. ఇంకోటి బార్డర్స్ కి కూడా కొంచెం కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. గార్డెన్ లో మొత్తం టెరకోటా కలర్ వేద్దాం అనుకుంటున్నాం గార్డెన్ కి. ఇంకా పండ్ల మొక్కలు తేవాలి, పండ్ల కుండీలు తేవాలి. సో అన్ని చేంజెస్ చెయ్యాలన్నమాట. ఇంకొక 2 weeks లో అయితే చేస్తాము. ఇదిగోండి, ఇక్కడ చూసినట్టయితే పురుగు ఎట్లా తినేస్తుందో చూడండి.
ఈ పురుగులన్నీ ఏంటో దాడి చేసినాయి ఒక్కసారిగా, ఇలా ఉన్నాయి అన్నమాట. ఒక రాక్షస పురుగు లాగా ఉంది, చూడడానికి భయం వేసేటట్టు. ఇట్లా మొక్కలన్నిటిని అయితే పురుగులన్నీ తినేస్తున్నాయి, ఆకుకూరలన్నీ దీనివల్ల తీసేయాల్సి వచ్చింది. అయితే మళ్ళీ మనము మట్టి ప్రాబ్లం వల్ల కూడా పురుగులు ఎక్కువ వస్తాయి అనమాట. సో మట్టి మారుద్దాము, మట్టిలో ఎర్రమట్టి కలిపి మిక్స్ చేసి మళ్ళీ వేద్దాం అనమాట. సో అదే అనమాట. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అయితే మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. మేము ఏం చేస్తే పురుగులు రాకుండా ఉంటాయో న్యాచురల్ పద్ధతిలో చెప్పండి. ఇన్సెక్టిసైడ్ అయితే వాడదలుచుకోలేదు, మేము నీమ్ ఆయిల్ వాడుతున్నాము. స్టిల్ నీమ్ ఆయిల్కి కూడా ఇవి ఏం ఇంపాక్ట్ అయితే లేదు. అయితే ఇంకా ఏం చేయొచ్చు అనేది మీరు చెప్పండి, చెప్తే దాని ప్రకారంగా చేస్తాం అనమాట. చూడండి ఎంత పెద్దగా ఉంది అసలు ఇప్పుడు. పైన ఏంటో రాక్షస పురుగు లాగా ఉంది. ఇది గొంగల్ పురుగు లార్వా లాగా ఉందన్నమాట, బటర్ఫ్లై కాబోతుంది అనుకుంటా. సో అదనమాట మనకు బ్లాక్ బటర్ఫ్లై చూడండి, రెక్కలు కూడా వస్తున్నాయి. ఇంకా టైం పడుతుంది, ఫస్ట్ కొన్ని రోజులు అదనమాట. సో ఈ విధంగా పురుగులు వచ్చేసి మొత్తం ఆకులన్నీ తినేసినాయి. చూడొచ్చు మీరు డ్రాగన్ ఫ్రూట్ ని కూడా ఎట్లా తిన్నాయో మేము దీన్ని చూపించిన కదా. సో అది ఫ్రెండ్స్, పురుగులు రాకుండా ఏం చేస్తే బాగుంటుంది అనేది మీ ఒక సలహా అయితే కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.